హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మొన్న చెప్పాను కదా, కైప గ్రామంలోని వింతలు విశేషాలు ఏంటో చూపిస్తానని. అనుకున్నట్లుగానే ఈరోజు వినాయక నిమజ్జనం అంటే గణపతి నిమజ్జనం ఈరోజు. మా ఊర్లో ఎక్కువ శాతం 100కి 100% మూడవ రోజే నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే దేవుణ్ణి అంతా పూజించాలంటే అంత బడ్జెట్ విలేజర్స్‌కి ఉండదు. దగ్గర దగ్గర మా ఊర్లో 6, 7 దాకా విగ్రహాలు పెట్టి పూజిస్తుంది. అంటే ఏరియాకి 1 లేదా 2 ఈ రకంగా పూజిస్తూ ఉన్నారు. ఇందాక మేము కూడా అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. మేము వెళ్ళడమే కాదు, ఆ విగ్రహాలేంటో, అక్కడ పూజలు, పురస్కారాలు ఎలా చేస్తారో అవి మీకు కూడా చెప్తాను. అంతేకాదు, అసలు ఈ గణపతి పండుగ అంటే ఏంటి? ఈ నిమజ్జనం అంటే ఏంటి? అనేది మొత్తం క్లియర్ కట్‌గా కళ్ళకి కట్టినట్లుగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. థాంక్ యూ. మేమిప్పుడు ప్రతి ఒక్క విగ్రహం దగ్గరికి వెళ్లి, ఆ విగ్రహం గురించి చెప్తాం. వాళ్ళ ఏరియా, ఏ ఏరియా దగ్గరికి వెళ్తున్నామో, ఆ ప్రతి ఒక్క ఏరియా దగ్గరికి వెళ్లి, ఎన్ని విగ్రహాలున్నాయో అన్నీ మీకు చూపిస్తాం. ఇది ఎస్సీ కాలనీ. ఈ ఏరియాలో అయితే చాలా బీభత్సంగా లేడీస్ డ్యాన్స్ చేస్తూ, చాలా సంతోషంగా ఎగురుతూ, పూజలు, పురస్కారాలు బాగా అంటే చాలా బాగా చేస్తూ ఉన్నారు. అది విగ్రహం. అది దగ్గర దగ్గర 11 అడుగుల దాకా ఆ విగ్రహం ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, మేము దగ్గరికి వెళ్ళలేదు కానీ దూరం నుండి చూసాం. ఎందుకంటే అక్కడున్న లేడీస్ కొంచెం మాకు వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎందుకోసం వచ్చారు, ఇట్లా లేడీస్ ఫోటోలు తీసుకోవడానికా అంటే చాలా అంటే కొంచెం దుర్భాషలాడారు. అందుకు భయంతో మేము జస్ట్ నార్మల్గా ఫోటోలు తీసుకొని, కొన్ని వీడియోలు తీసుకొని వచ్చాము. ఇదైతే ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలోని విగ్రహం ఇది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా కాసేపు ఆగితే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ విగ్రహం వచ్చేసి ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలో 2 విగ్రహాలు అయితే పెట్టారు. ఇంకొక విగ్రహం దగ్గరికి వెళ్దామంటే అక్కడ ప్లేస్ లేక మేము వెళ్ళలేకపోయాం. కానీ ఒక విగ్రహం దగ్గరికి అయితే మేము వెళ్ళి చూసాం. చాలా బాగుంది, చాలా అందంగా కూడా ఉంది. అసలు ఈ విగ్రహాల దగ్గరికి వెళ్తూ ఉంటే ఏదో కొంచెం మనసులో కొంచెం ఏదో ఆనందం. ఇది మాత్రం ఊరి బయట, అంటే ఆ విగ్రహం బయట ఒక టెంపుల్ ఉంటుంది. అది గంగమ్మ గుడి. ఇవి మా ఊర్లో ఉన్న విగ్రహాలు. ఇంతే కాదు, ఇంకా 4 విగ్రహాలు ఉన్నాయి. కానీ నాకు టైం సరిపోక నేను చూపించలేకపోయాను. సారీ, అందరు క్షమించండి. కాసేపట్లో నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను ఎక్కడైతే ఈ విగ్రహాలని నిమజ్జనం చేస్తారో ఆ చెరువు దగ్గరికి వెళ్ళి, ఆ చెరువు యొక్క ప్రత్యేకత కూడా నేను చెప్తాను ఒకరోజు వీడియో తీసి. చూశారు కదా ఫ్రెండ్స్, మా కైప గ్రామంలోని ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్నీ చూపించాను కదా. ఇంకా నిమజ్జనం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. అది ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో రకరకాల వినాయకులు ప్రతిమలను ప్రతిష్ఠించారు. ఇది ఇలా ఉండగా, వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్న వారంతా ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతుంది. గణేష్ నిమజ్జనం వేడుకల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు యువతలో ఉత్సాహం ఎంతో ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వవ్యాప్తంగా ఉండే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే, నిమజ్జనం నిమజ్జనం నిమ- నిమజ్జనం నిమజ్జనోత్సవం మాత్రం ఎత్తు అని చెప్పవచ్చు. ఎలాంటి అతిశయోక్తి లేదు. వీటన్నిటికీ సంగతి పక్కన పెట్టి, వినాయకుని విగ్రహం నీటిలోనే ఎందుకు నిమజ్జనం, దీని వెనుక కారణాలు ఏంటో ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం వినాయక చవితి తర్వాత సరిగ్గా 10 రోజుల తర్వాత, అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు. అంతకు ముందు రోడ్లపై ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. యువత డీజే డాన్స్, నేల తాళాలు, డ్రమ్స్, వాయిద్యాల నడుమ అందరూ ఉత్సాహంగా నిమజ్జనోత్సవాన్ని పాల్గొంటారు. వినాయక చవితిని ఎవరు ప్రారంభించారంటే, చాలా మంది చెప్పే సమాధానం మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించారని చెప్తారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని చెప్తారు. ఇక పూర్వకాలంలో అయితే శాతవాహనులు
చోళులు వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నట్లు కొందరు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయకుల విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తర్వాత తిరిగి ఇదే నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా చెరువుల విగ్రహాలు తయారీ కోసం మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోటు పెరుగుతుంది. అంతేకాదు వినాయక విగ్రహాలు నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు ఆయుర్వేద గుణాలు కూడా మనకు ప్రారంభిస్తాయి. ఇవే నీటిని మనం తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని చాలా మంది నమ్ముతారు. గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాటిని మట్టి, పత్రి, గరిక, ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలను మాయిస్తారు. దీంతో నీరు శుభ్రంగా ఉంటుంది. మానవపత్రం ప్రకారం ఏ దేవుని విగ్రహమైన మట్టితో దాన్ని పూజించేందుకు 9 రోజులు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుందని, అందుకే వినాయక ప్రతిమలను 9 రోజుల పూర్తయ్యాక నిమజ్జనం చేయాలని చెబుతారు. పురాణాల ప్రకారం వినాయకుడు అమృత చతుర్దశి రోజున తన తల్లిదండ్రుల పార్వతి పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు. అంటే వినాయక నిమజ్జనం మనుషులు చావు చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుందని పండితులు చెప్తారు. నిమజ్జన నిమిత్తం వినాయకుడి విగ్రహం బయట తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఇది ఫ్రెండ్స్ నిమజ్జనం యొక్క హిస్టరీ. అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారో, దేనికోసం చేస్తారో, ఎలా చేస్తారో మీకు అర్థమైంది అనుకుంటాను. మా ఊర్లో కూడా చూశారు కదా ఎన్ని విగ్రహాలు ఎంత అందంగా, ఎంత పెద్దగా, ఎంత సంతోషంగా సందడిగా చేస్తున్నారో చూశారు కదా. అంతేకాదు ఇంకా అయిపోలేదు. ఇది జస్ట్ వాళ్ళు చేసే పూజలు పురస్కారాల గురించి నేను చెప్పాను. ఇంకా మిగతాది కాసేపట్లో మొదలవుతుంది. అప్పుడు ఊరంతా రోడ్ల మీదకి ఎక్కేస్తారు, వస్తారు డీజేలు, చెక్క భజన, ఆ భజన ఈ భజన అనేటట్టు చాలా అంటే చాలా బాగా అంటే బాగా చేసుకుంటూ నిమజ్జనం ప్రారంభం చేస్తూ ఉంటారు. చాలా చూడటానికి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మన కష్టాలన్నీ తీరిపోయినట్లుగా, మన బాధలన్నీ పోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో కాకుండా పార్ట్ 2 కూడా పెడతాను. అందులో చూస్తారు మా ఊరి యొక్క నిమజ్జనం ఎలా చేస్తారో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.